అది ఉండనే బేబీ, నువ్వెప్పుడొస్తావో అది చెప్పు. కానీ ఇంటికి త్వరగా రా. ఇంకా హాష్, బీనా దగ్గర నుంచి కాల్ వచ్చింది, మనల్ని డిన్నర్కి పిలిచారు. ఒక్క నిమిషం హాష్, ఎవరో వచ్చారు. హలో, ఆగండి, మిమ్మల్ని ఆగమని చెప్తున్నాను. అరే ఏంటిది? అవును, ఇదేంటి? నా పేరు మీద పోస్ట్ కార్డా? డూ యూ వాంట్ టు సీ మ్యాజిక్? అరే, ఏదైనా మ్యాజిక్ షోకి ఇన్విటేషన్ పంపించుంటారు. నా పేరులో వచ్చింది. సరే ఉండి, ఏంటో చూస్తాను. మోనికా, హలో మోనికా, ఏమైంది? మోనికా, 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 తలుపు తీ. మోనికా, 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 మోనికా. వెళ్ళి వాచ్మెన్ దగ్గర విచారించి వెళ్ళు. వీళ్ళ ఏడ్చే శబ్దం విన్నప్పుడు మీరు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు చెప్పారు కదా? అవును సార్, మేమిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నాం. సడన్గా తన అరుపులు విన్నాను. దాని తర్వాత నేను చాలాసార్లు ఫోన్ చేశాను, అయినా ఎటువంటి సమాధానం లేదు. అవసరంగా ఇంటికి వచ్చాను. తను ఇలాగుండేది. మీరు తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే ఇలా జరిగింది. ఆ సమయంలో ఇంట్లో వేరే ఎవరైనా ఉన్నారా? పని మనుషులు ఎవరైనా? లేదు సార్, పని చేసేవాళ్ళు ఈరోజు లీవ్లో ఉన్నారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో కొరియర్ బాయ్ వచ్చినట్టు చెప్పారు కదా, తన గురించి కాస్త చెప్పండి. అవును సార్, ఏదో ఒక పోస్ట్ కార్డ్ వచ్చిందని తను చెప్పింది. ఏదో ఒక మ్యాజిక్ షో గురించి రాసిందని చెప్పింది. అలాగా? సరే, ఆ పోస్ట్ కార్డ్ని చూపించండి, కాస్త చూస్తా. అది నా దగ్గర లేదు, అసలు చూడలేదు. లేదంటే బాడీ పక్కన ఏమైనా పోస్ట్ కార్డ్ ఉందని కాస్త చెక్ చేయి. ఏంటి పోస్ట్ కార్డా? ఎక్కడా? ఏంటబ్బా ఇది? ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చేతిలో పోస్ట్ కార్డు ఉంది అంటే ఇప్పుడు లేదంటే అసలు ఎలాగా? మీరు ఇంటికి వస్తున్న సమయంలో మెయిన్ డోర్ ఓపెన్లో ఉందా? లేదు సార్, తలుపంతా లాకే ఉంది. నా కీతోనే నేను ఓపెన్ చేశాను. ఓ, అలా అయితే ఆ కొరియర్ వాడు ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత ఈవిడ తలుపుని లోపల నుంచి క్లోజ్ చేశారు. సంఘటన ఆ తర్వాతే జరిగింది. అవును సార్.
సార్, వాచ్మెన్కి దీని గురించి అసలేమీ తెలియదట. ఇది జరిగినప్పుడు అతను పక్క బంగ్లాకు వెళ్ళాడట. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఏదో అసోసియేషన్ నోటీస్ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్తున్నాడు సార్. తను నిజంగానే చెప్తున్నాడా? అవును సార్, నేను ఆ బంగ్లా ఓనర్ని కూడా అడిగాను. 1:30 నుంచి 2 వరకు వాచ్మెన్ అక్కడే ఉన్నాడట సార్. సార్, ఒంట్లో ఎలాంటి గాయం లేదు సార్. అభిజిత్, ఇంట్లో ఉన్న కిటికీలు తలుపులన్నీ లోపల నుంచి మూసున్నాయి. అయితే అసలు ఈ హత్య ఎలా జరుగుంటుంది? అరే అరే బాస్, సారీ, చాలా లేట్ అయిపోయింది. ఒకవైపు చాలా పనులు, ఇంకోవైపు ట్రాఫిక్. అరే ఏంటి డాక్టర్, మీరు ఇంత ఆలస్యంగా వచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అర్థమవుతుంది. నేను వచ్చేసాను కదా, డోంట్ వరీ. సార్, ఈ ఫైల్ దొరికింది. ఇందులో చాలా మంది ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉన్నాయి. సార్, ఇది మోనికా ఫైల్. తను అల్ఫా ఫార్మా కంపెనీలో పనిచేస్తుంది. అప్రాక్సిమేట్లీ మధ్యాహ్నం ఒక 2 గంటలకు చనిపోయింది. ఆ టైంకే కొరియర్ మనిషి కూడా వచ్చాడు. కానీ కొరియర్ బాయ్, ఈ పోస్ట్ కార్డ్, తర్వాత ఇది అన్నీ కనెక్ట్ అయినట్టు ఉన్నాయి కదా? మై గాడ్, తను సైనైడ్ వల్ల చనిపోయింది. సైనైడ్? స్ట్రాంగ్ గా ఉండే బాదం స్మెల్ వస్తుంది కదా, ఇది సైనైడ్ స్మెల్లే. సైనైడా? అప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయి సైనైడ్కి సంబంధించిన ఏదో ఒక వస్తువు పట్టుకొని ఉండాలి. ఆ సైనైడ్ గానీ పాయిజన్ గానీ అందులో అప్లై ఉండాలి. తన చెయ్యి తన నోట్లో పెట్టగానే సైనైడ్ తన నోట్ లోపలికి వెళ్ళిపోయింది. తను చనిపోయింది. ఇంకా నయం, హరీష్ ఈ అమ్మాయి చెయ్యిని అసలు ముట్టుకోలేదు. ఒకవేళ ముట్టుకునుంటే అతను చనిపోయేవాడు. సార్, ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళింట్లో సైనైడ్ ఉన్నట్లు మాకేం దొరకలేదు. ఒకవేళ హంతకుడు ఆ వస్తువుని ఇంట్లోంచి తీసి పడేసి ఉంటాడో. సరే, మరి వేరేమైనా తెలిసొచ్చిందా? వచ్చింది. మోనికా చేతుల్లో కొన్ని చోట్ల ఈ సైనైడ్ ఉంది. అది ఈ చోట్లో, అది ఈ వేళ్ళు దగ్గర. ఫాస్ఫరస్, పొటాషియం హైక్లోరైడ్, దానితో పాటు నైట్రిక్ యాసిడ్, డయాసిక్ సల్ఫైడ్ కూడా ఉంది. ఈ అమ్మాయి ఏదైనా కెమికల్ కంపెనీలో ఏదైనా పనిచేసేదా ఏంటి? సార్, తను ఒక మందుల కంపెనీ ఆల్ఫా ఫామ్లో పనిచేస్తున్నాడు. కానీ హెచ్ఆర్ ఫామ్లోనే ఉన్నాడు. కెమికల్స్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఆ కెమికల్స్ తన చేతుల్లోకి ఎలా వచ్చింది? మ్యాచెస్ వల్ల. అగ్గిపుల్ల టిప్పులో ఒక మందు ఉంటుంది కదా, అదే పొటాషియం డైక్లోరైడ్. అలాగే అగ్గిపెట్టెకి 2 వైపులన ఆ స్ట్రైప్ ఉంది కదా, అదే సైడ్లో ఉంటాయి కదా, అందులో ఫాస్ఫరస్ ఉంటుంది. సరే, ఆ డయాసిక్ సెల్ఫిక్ యాక్సిన్ అనేది నైట్రిక్ యాసిడ్, అది ఎప్పుడు తన చేతిలోకి వచ్చిందంటారు? అదే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. హలో, ఏంటి? చేతులకి కాళ్ళకి ఏమవకుండా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ కెమికల్ ఉంటుంది. ప్లీజ్ అందరూ కొంచెం జరగండి. ఆ బాడీని ముందుగా చూసింది మీరేనా? అవును సార్, నేనే ముందుగా చూశాను. ఇక్కడికి పని కోసం రోజు వస్తూ ఉంటాను. తలుపు కొట్టాను, కానీ ఎంతసేపైనా తలుపు తీయలేదండి. అందుకని నా దగ్గర ఉన్న కీతోని నేను తలుపు తెరిచి లోపలికొచ్చా. లోపలికొచ్చి చూస్తే మీ దగ్గర ఇంటి 2వ తాళం ఉందా? అవును సార్, సార్ దగ్గర 2 తాళాలున్నాయి. ఒకటి ఆయన దగ్గర, రెండోది నా దగ్గర. ఆయన ఒంటరిగా ఉంటారు కదండి, అందువల్ల నాకు ఒక తాళం ఇచ్చేశారండి. ఆయన ఇంట్లో లేకపోయినా సరే నేను తాళం తీసుకుని లోపలికి వచ్చి పని చేసుకుంటాను. లేదు సార్, ఖచ్చితంగా కాదు. గుడ్. ఇంకేదైనా వస్తువుల్ని ముట్టుకున్నారా? లేదు సార్, నేను ఏ వస్తువుని అస్సలు ముట్టుకోలేదు. నేను వచ్చి చూసి భయపడి బయటికి పారిపోయాను. నేను వాచ్మెన్తో చెప్పాను, ఆయనే మీకు విషయం చెప్పారు.
ఏంటి సైనైడా? అవును బాస్, సైనైడ్. అలాగే ఇతను చనిపోయింది కూడా నిన్నే బాస్. మోనికా చనిపోయిన కాసేపట్లోనే చనిపోయాడు. అలాగా? చనిపోవడం ఒకే రకంగా ఉంటే హంతకుడు ఒకడేగా. ఖచ్చితంగా అవకాశం ఉంది. వాచ్మెన్ ఇలా రండి. ఎస్ సార్. సార్కి నిన్నెవరైనా కొరియర్ తీసుకొచ్చారా? వచ్చారు సార్ మధ్యాహ్నం. మధ్యాహ్నమా? సరే, కొరియర్ వాడు వచ్చినప్పుడు సీసీటీవీ ఉంటుందిగా, దాని ఫుటేజ్ నాకు కావాలి. అలాగే సార్. వెళ్ళి తీసుకురా. కొరియర్ వాడిని పట్టుకోవాలి సార్. ఖచ్చితంగా ఈ మర్డర్స్కి కొరియర్ వాడికి సంబంధం ఉంది సార్. ఆ, మౌనిక ఇంకా అంశుల్ వీళ్ళిద్దరూ ఇక్కడే పనిచేశారు. వీళ్ళిద్దరినీ ఒకే రోజు ఒకే రకంగా చంపారు. అలా అయితే వీళ్ళని చంపింది ఒకే వ్యక్తే. ఇలా చూడండి, మీలో ఎవరికైనా ఏదైనా విషయం తెలిస్తే దయచేసి మాకు చెప్పండి. వాళ్ళిద్దరూ మీతో పాటు ఇక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళని హత్య చేసినట్టు పట్టుబడాలని మీకుందా లేదా? మా గురించి పట్టించుకోని వాళ్ళని మేమెందుకు పట్టించుకోవాలి సార్? నా జీవితం మొత్తం నేను ఈ కంపెనీ కోసమే పనిచేశాను. నాకేమిచ్చారు? మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, ఒక వారం క్రితం అంశుల్ సారు, మోనికా మేడం చాలా మందిని పనులోంచి తీసేశారు. మమ్మల్ని కూడా తీయాలని అనుకున్నారు. ఇంకెవరెవరిని తీసేశారో మాకు తెలియదు సార్. సార్ యాక్చువల్లీ మన కంపెనీ నష్టంలో జరుగుతుంది. క్రాస్ కటింగ్ చేయాలి. దానికోసం అంశుల్ సారు, మోనికా మేడము 20 మందిని పని నుంచి తీసేశారు. దీనివల్ల చాలా మంది కోపంతో ఉంటుంటారు కదా. ఇందులో 10 ఏళ్ల క్రితంగా పనిచేసిన వాళ్ళంతా మొత్తం 5 మంది ఉన్నారు. ఓ, ఒకవేళ కోపంలో వీళ్ళల్లో ఎవరైనా అలా చేసుండొచ్చు కదా. సార్ అలాగైతే సార్ మా సిఇఓ నరేష్ సార్ కూడా ఈ కమిటీలో ఉన్నారు సార్. నరేష్, తలుపుతారు. నరేష్, తలుపు తెరవండి. సార్ నాకెందుకో ప్రాబ్లం అనిపిస్తోంది. దయా, అరే ఏం చేస్తున్నారు మీరు? మీరే ఇక్కడుండే నరేషా? నేనే నరేష్. మీరెవరు? మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడి? అరే ఏం చేస్తున్నారు మీరు? మీరే ఇక్కడుండే నరేషా? అవును నేనే నరేష్. మీరందరూ ఎవరు? మేము సిఐడి నుంచి వచ్చాం. సిఐడి? సార్ మేము యోగా ఆశ్రమానికి వెళ్ళాం. సార్ మాకు అక్కడ టీవీ, ఫోన్ దేనికి అలౌడ్ లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో మా ఎవరికీ తెలీదు. సరే, అప్పుడు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరా? లేరు సార్, ఇంట్లో ఎవరు లేరు. ఈ పోస్ట్ అంతా ఇప్పుడే లెటర్ బాక్స్ నుంచి తెచ్చాను. నేను మీ లెటర్స్ అన్నీ చూడొచ్చా? ఎస్ సార్, చూడొచ్చు.
టు నరేష్, డూ యూ వాంట్ సీ మ్యాజిక్? మై గాడ్, ఆ కాలిపోయిన బాదాం వాసన. దయా, కాలిపోయిన బాదాం వాసన వస్తుంది. అంటే సైనైడే కదా? మీలో ఎవరూ దీన్ని ముట్టుకోలేదు కదా? సార్ నేనే మొత్తం బాంచ్ని లెటర్ బాక్స్ నుంచి తెచ్చాను. ఓ సరే, వెంటనే వెళ్ళి చేతులు కడుక్కోండి. మీరు బాగా క్లీన్గా కడుక్కోండి. సరే సార్. అలాగైతే దయా, ఈ విధంగానే అంశుకి మోనిషాకి విషం ఇచ్చినట్లున్నారు. సార్, మోనికా అన్షూర్కి ఈ పోస్ట్ ద్వారా వాళ్ళకి విషయం ఇచ్చారా? కానీ సార్ ఆ తర్వాత పోస్ట్ కార్డ్ ఎక్కడికి వెళ్ళింది? మీరందరూ ఏం ఆలోచిస్తున్నారంటే మోనికా ఇంకా అంశు దగ్గర ఉన్న ఈ కార్డ్ ఎక్కడికి వెళ్ళుంటుంది అని. ఇదెలా వీడికి తెలుసు? మ్యాజిక్ చేయనా? మ్యాజిక్ చెయ్యండి, మీరు మ్యూజిషియన్ కదా, చెయ్యండి. ఇలాంటి ఒక కార్డ్ మోనికాకి ఇంకా అంశుకి దొరికిన వెంటనే వాళ్ళు ఈ కార్డ్ని తీసుకున్నారు. అరే తారిక, ఏం చేస్తున్నావు? అందులో సైనైడ్ ఉంది. అలాంటిదేం జరగదు, ప్రశాంతంగా ఉండు. ఈ కార్డులో ఏం రాస్తుందో తెలుసా? మీరు మ్యాజిక్ చూడాలనుకుంటున్నారా అని. వాళ్ళు అది చూసి ఎగ్జైట్ అవుతున్నారు. ఇద్దరు కూడా కార్డ్ని తిప్పి చూస్తున్నారు. ఇటువైపు ఏం రాసుందంటే స్వైప్ హియర్. తర్వాత వాళ్ళు ఇక్కడ స్వైప్ చేశారు ఇలా. అరే ఏం జరగలేదు, సెకండ్ టైం ట్రై చేస్తా. అరే ఓరి దేవుడు! ఇలాగే ఈ కార్డు కనిపించకుండా పోయింది. బూడిద కూడా మిగలేదు. ఓ నో! అరే సార్, మీరు అసలు ఏం చేశారు? ఏ అంతకుని పట్టుకోవడానికి ఇది ఒకటే ఎవిడెన్స్ ఉంది మన దగ్గర సార్, కానీ మీరు దాన్నే కాల్ చేశారు సార్. ఇప్పుడు హంతుకుని ఎలా పట్టుకోవడం మనం? నేను అసలు ఏం సాయం చేయలేను సార్ మీకు. మీరు పంకజ్, ఇది ఒరిజినల్ కాదు. అలాంటి పోస్ట్ కార్డ్ లాగే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఒకటి డూప్లికేట్ చేశాం. ఏంట్రా పంకజ్, నువ్వు ఎలా అనుకున్నావు? నేను అలా చేయగలనా? ఒక ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయగలనా? చెప్పు. ఓహో, అసలు విషయం ఇదేనా? పోస్ట్ కార్డులో సైనైడ్ని ముట్టుకోగానే మోనికా అనుషు చనిపోయారు. ఎవిడెన్స్ కూడా భస్మం అయిపోతుంది. ఈ ఆరో మార్క్ ఉంది కదా, దీని ఫ్రంట్ భాగంలో పొటాషియం బైక్లోరైడ్ని పూశారు. తర్వాత ఈ వెనక భాగం ఉంది కదా, ఇందులోనే వాళ్ళు ఫాస్ఫరస్ రాశారు. అగ్గిపెట్టెలో 2 సైడ్లు అవే ఉంటాయి. ఈ 2 కెమికల్స్ మీద చెయ్యి ఇలా రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నిప్పు అంటుకుంటుంది. అంటే అగ్గిపెట్టెలో వస్తున్నట్టు వస్తుందన్నమాట. ఏంటి డాక్టర్ గారు, అక్కడి నుంచి పేపర్ ఎలా కనిపించకుండా పోయింది? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. రెడీ సార్, ఈ పోస్ట్ పేపర్ ని కాటన్ పేపర్ తో చేశారు. అది డయాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, తర్వాత నైట్రిక్ యాసిడ్ పెట్టి ట్రీట్ చేశారు. అందుకునే ఈ నైట్రోస్ సెల్లోస్ గా మారింది. దీని ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్లాష్ పేపర్ అని చెప్పొచ్చు. ఈ మాంత్రికుళ్ళందరూ పేపర్ని తగలబెడతారు కదా, ఆ విధంగా. సో ఈ పేపర్ ఖాళీ కనిపించకుండా పోయిన వెంటనే అన్షుల్ ఇంకా మోనికా షాక్ అయి ఉంటారు. అప్పుడు చేతులు నోటి దగ్గర పెట్టుకొని ఉంటారు. ఆ తర్వాత అందులో ఉన్న సైనైడ్ లోపలికెళ్ళి చనిపోయారు. ఇతనే ఆ కొరియర్ బాయ్. ఆ సైనైడ్ ఉన్న పోస్ట్ కార్డ్ని విక్టిమ్స్కి తీసుకెళ్లి డెలివరీ చేసింది. ఎవరి వ్యక్తి మీలో ఎవరికైనా తెలుసా? 20 మందిని పని నుంచి తీసేస్తారని చెప్పారు కదా, వాళ్ళలో వీళ్ళెవరైనా ఉన్నారా? ఈ ఫోటోలో మొహం కనిపించట్లేదు, కానీ స్టిల్ని చూస్తున్నప్పుడు ఏం తెలుస్తోందంటే హైట్ 5'9" ఉంటాడు, వైట్ కలర్. అలాగే అతని చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో ఈ బ్యాండేజ్ కూడా ఉంది. సార్ అది మన సేల్స్ డిపార్ట్మెంట్లో ఒకడు ఉండేవాడు. అతని చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. అది 3 వారాల ముందు. ఎవరది? అలోక్ సార్. అది కాకుండా అతన్ని పని నుంచి తీసేశారు. సార్ నా చెయ్యి విరిగింది సార్. సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్. మీ డబ్బుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇచ్చేస్తాను సార్. ఇలా చూడండి, నేను చెప్పేది నమ్మండి సార్. నాకు పని కూడా దొరికింది. మీ డబ్బుని ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఏ డబ్బు? ఏం మాట్లాడుతున్నావు? మీరు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు కాదా? మేము అప్పు తీసుకున్న వాళ్ళం కాదు, మేము సిఐడిస్ రా. సిఐడి?
ఇలా చూడండి, నన్నెందుకు ఫాలో చేస్తున్నారు మీరు? నువ్వు మోనికాని అంశుల్ని చంపేశావు. ఏంటి, చంపారా? సార్, నేను దోమని కూడా చంపలేదు సార్. నేనెలా చంపుతాను? నన్ను నమ్మండి సార్, నేను ఎవరిని చంపలేదు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇక్కడ చూడు. లేదు సార్, ఇది నేను కాదు, ఇది వేరే ఎవరో. మోనికా మేడంని, అన్షుక్ సార్ని నేను చంపలేదు. ఎవరో ఇరికించాలని ఇలా చేస్తున్నారు సార్. పద. సార్ 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 దయచేసి నేను చెప్పేది వినండి సార్. ఆలోక్ హత్య చేయలేదు, అంతేగా? మిగిలి ఉన్న ఈ 19 మందిలో ఎవరో ఒకళ్ళు హత్య చేసుంటారు. కానీ మీరు మిగతా 19 మందిని పనిలో ఉంచుకోకుండా ఎందుకని తీసేశారు చెప్పండి. సార్, దానికి చాలా కారణాలున్నాయి. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు లే ఆఫ్కి వెళ్ళారు కాబట్టి అందుకే తీసేసాము. కొంతమంది పోస్ట్లో ఉన్న వాళ్ళని క్రాస్ కటింగ్ కోసం తీసాం. ఎగ్జాంపుల్ అలోక్ లాంటి మనుషుల్ని. అది కాకుండా కొంతమంది పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్గా ఉండేది. కొంతమంది బిహేవియర్ ఇష్యూ కూడా ఉండేది. బిహేవియర్ రిలేషన్స్ బాగోలేవంటే అలా ఏం చేశారు వాళ్ళు చెప్పండి. భయంకరంగా కోపంగా ఉండేది. పొగరు, జలసి, దారుణమైన థింకింగ్. అండ్ అలాగే మీకు దీని గురించి అసలు ఎలా తెలిసి వచ్చింది? ఏమైనా రిపోర్ట్స్ అలాంటిది వాళ్ళ హ్యాండ్ రైటింగ్. అలా అంటే గ్రఫాలజీ? ఎస్ సార్, నా వైఫ్ అమృత ఇందులో ఎక్స్పర్ట్. అలాగా? సార్, మోనికా ఇంట్లో కొన్ని ఫైల్స్ దొరికాయి కదా, అందులో చేత్తో రాసిన కొన్ని సిలబస్ ఉన్నాయిగా. సార్, నా వైఫ్ అమృత అన్ని ఎంప్లాయీస్ హ్యాండ్ రైటింగ్ని ఇవ్వమని అడిగింది. అనలైజ్ చేసి తన రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఆధారం పైన మేం నిర్ణయం తీసుకున్నాం. నిజంగానే ఒకరి హ్యాండ్ రైటింగ్ని బట్టి మనం వాళ్ళ పర్సనాలిటీని నిర్ణయించగలమా? దీనికి అమృత సమాధానం చెప్పాలి సార్. మీ ముగ్గురులో ఎవరొకళ్ళు ఆ పేపర్లో వచ్చి రాయండి. ఏం రాయాలి? ఏం రాయొచ్చు? ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవరాల్ లేజీ డాగ్. ఇది రాసిందెవరో కానీ చాలా జాలీ పర్సన్. ఓపెన్ మైండర్, మేనస్గా ఉన్నవాడిలా ఉన్నా చైల్డిష్గా ఉంటాడు. మీరు అదలా చెప్తున్నారు? ఈ ఆల్ఫాబెట్స్ చూడండి, ఇక్కడ చూడండి, కాస్త పెద్ద పెద్దగానే రాశాడు. ఆల్ఫాబెట్స్ మధ్యలో గ్యాప్ ఈక్వల్గానే ఉంది. దీనికి అర్థం మీరొక ట్రావెలర్, ఎక్స్ట్రోవర్. ఇతను ఒక హ్యాపీ పర్సన్, ఇంకా జాలీగా ఉంటాడు, అందరితో చనువుగా ఉంటాడు. ఇంకా ఆ ఐ పైన డాట్ ఉంది కదా, అది చైల్డిష్. యు ఆర్ రైట్. ఇది రాసింది ఎవరో కానీ చాలా సైలెంట్ టైప్. అందరితో చనువుగా ఉండే అంత టైప్ కాదు. తనకి తెలిసిన రహస్యాన్ని తను బయట పెట్టడు. మంచి మనిషే కానీ ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. ఏమిటంటే ఈ ఒక్క సెంటెన్స్ లో మీకు ఎలా ఎంత అర్థమయ్యింది? ఇది చాలా సింపుల్. ఇది రాసిన వాళ్ళెవరో చాలా చిన్న చిన్నగానే రాశారు చూడండి. దీని అర్థం సీక్రెటివ్, హంబలింగ్ టు ట్రస్ట్. ఇంకా దాంతో పాటు లైట్ గా రాశారు చూడండి, రిలాక్స్ గా ఉండడం ఇష్టం. ఇంకా ఆల్ఫాబెట్స్ లో గ్యాప్ చాలా తక్కువగా ఉంది. దానికి అర్థం ఎవరితో సరిగ్గా కలవడు. సరే అమృత, మీరు చెప్పేది మేము ఒప్పుకుంటాం. ఇంకా ఈ మూడో హ్యాండ్ రైటింగ్ గురించి లేదు, వద్దు, అదంతా వద్దులేండి. మంచి విషన్ ఉంది, బాగా ఆలోచిస్తారు, బాగా బోల్డ్. బేసికలీ ఇతను మేనస్కి లీడర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. హంతకుడిని పట్టుకుంటానికి మీరు బాగా హెల్ప్ చేశారు మాకు. థ్యాంక్ యూ. 19 మంది క్యారెక్టర్ అలాగే డీటెయిల్స్, వాళ్ళ బిహేవియర్ గురించి అలాంటివి ఏమైనా మాకు వివరించి చెప్పగలరా మీరు?
ఎందుకంటే వాళ్ళలో ఎవరైనా హంతకులు ఉన్నారా లేరా అని మనం కనిపెట్టారుగా. వీళ్ళ ముగ్గురే సుహాని, జయేష్, మయాంక్. సుహాని సెల్ఫిష్, ఇంకా చాలా కోపం వస్తుంది, ఓవర్ స్మార్ట్. జయేష్ పిరికివాడు, షార్ట్ టెంపర్, ఇంకా వీడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. తర్వాత ఈ మయాంక్ మోసం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, ఇర్రెస్పాన్సిబుల్. సుహాని, జయేష్, అలాగే మయాంక్, వాళ్ళ ముగ్గురిని బీరోకు రప్పించండి. నన్ను 3 గంటలకి రమ్మన్నారు. టైం ఏమో 4 అయిపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హలో, ఎవరైనా ఉన్నారా? తాగడానికి నీళ్ళైనా ఇవ్వండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను ఎందుకని ఇంతసేపు ఇక్కడ కూర్చోబెట్టారు? హలో, మీకు వినిపిస్తుందా? హలో, ఎవరైనా ఉన్నారా? ఏంటి అందరూ కలిసి నన్ను లాక్ చేసేశారు? హలో, నా సౌండ్ వినిపిస్తుందా లేదా? నీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా మీకు? తాగో. వాట్ ద హెల్? ఈ గ్లాస్ చాలా మురికిగా ఉంది. మేడం, ఇది రెస్టారెంట్ కాదు. తాగితే తాగు, లేకపోతే మూసుకొని కూర్చో. సార్, సార్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. సార్, మీకు తెలీదు నాకు ఎన్ని పనులున్నాయో. నీకెన్ని పనులుంటాయో నాకెలా తెలుస్తుంది? నాకేమైనా జ్యోతిష్యం తెలుసా? సూపర్, ఎవరు ఏది చెప్పట్లేదు. అట్లీస్ట్ నన్ను ఎందుకు తీసుకొచ్చారో దానికి సమాధానం చెప్పండి. మాట్లాడకుండా ఉండు. దానంతటి గది నిజమేంటో తెలుస్తోంది. దయా, ఈ కంపెనీలో ఎన్ని రోజులకు పనిచేస్తున్నారు? ఈ అన్సుల్, మోనికా, నరేష్ వాళ్ళతో నీకు రిలేషన్షిప్ ఎలా ఉండేదో చెప్పగలవా? పని నుంచి తీసేసినప్పుడు నీకు చాలా కష్టంగా ఉండుంటుంది కదా? నువ్వేమనుకున్నావు? వేరే పని దొరుకుతుందనా, లేదా భయపడ్డావా? సార్, బయట వేరే కంపెనీ నుంచి మీకు ఆఫర్ లాంటిది వచ్చిందా? మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారా లేకపోతే ఇరిటేట్ చేస్తున్నారా? అయ్య బాబోయ్, కోపం వచ్చేసింది. అభిజిత్, ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఏంటి? సార్, మీరు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు సార్. ఏంట్రా, ఇంకా ఎంతసేపు ఇలాగే విచారుస్తావు? త్వరగా ముగించవయ్యా, ఇంటికి వెళ్ళాలిగా. నేను ఇంకా కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇంకా ఎంతసేపు ఇలాగే మాట్లాడుతుంటావు? ఆడ ముఖం చూస్తుంటే హంతకుల్లో ఉన్నాడా? నేను ఒక చూడగానే సూటిగా చెప్పగలను వాడు హంతకుడా లేదా అని. రే, ముందు హత్య చేయడానికి మనసులో ధైర్యం ఉండాలి. నేను చూడగానే చెప్పగలను ఎవరు క్రిమినల్ కాదు అని. ఎందుకంటే 24 గంటలు నేను ఈ పనిలోనే కదరా ఉంటున్నాను. ఏమంటావు? దీని ముఖం చూస్తున్న అర్థం కావట్లేదు ఎంత సిక్కంటిదో అని. ఓ టార్చర్ కేసురా ఇది. మందు తాగి ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలను కొట్టే కేసేమో కానీ ఇది హత్య చేసేంత ధైర్యం ఇంటికి లేదురా. రే, బయటికి పోరా. ఏంటి నడవలేదా? కాళ్ళు పుడుతున్నాయా? ఒరే మైదమ్మావు, నిన్ను చూస్తుంటే హంతకుల్లో లేవు. హంతకులు స్మార్ట్గా ఉంటారు. నువ్వు చూడడానికి మామిడి పండ్లా ఉన్నావు. ప్లాన్ వర్కౌట్ ఉంది చేసింది సార్. సార్. ముగ్గురు చాలా కాన్స్టిట్యూషన్ కోపంగా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కోపంలో లేరు, ఇరిటేషన్లో ఉన్నారు. అలా చూడు.
ఎంత సైలెంట్గా ఉందో. అయితే సార్ దానికి అర్థం వీడేనా? అభిజిత్, ప్రశాంతంగా ఉన్న మనిషి అపాయకరంగా మారతారు. నా యొక్క ఇంట్యూషన్ కరెక్ట్ అయితే ఈ బుర్రలో ఇంకొక హత్య చేయటానికి ప్లాన్ రెడీ అవుతూ ఉంది. అర్థం కాలేదు సార్. నిన్ను చంపటానికే అభిజిత్. రోజే అయిపోయింది, ఇప్పటి వరకు అంత కూడా ఏమీ చేయలేదు. దయా, ఇప్పటి వరకు ఏం జరగలేదు, ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఇంకాసేపు అలాగే వెచ్చి. దయా, ఒక్క నిమిషం, నాకు కాల్ వస్తుంది. ఆగు. హర్ష్ చెప్పు. అలాంటి పోస్ట్ కార్డ్ నా ఇంటికి వచ్చింది సార్ ఇప్పుడు. సరే, ఓకే, నో ప్రాబ్లం. నువ్వు వెయిట్ చేయి, నేను వస్తున్నాను. అలాగే సార్. మేము కూడా వచ్చేస్తాం. వద్దొద్దు, నువ్వు ఒక పని చేద్దయ్యా. డిస్టెన్స్ మెయింటైన్ చేసి నన్ను ఫాలో చేయి. ఐ థింక్ మనకు కావాల్సింది దొరికిందనుకుంటున్నాను. హర్ష్, చెప్పు. ఇక్కడుంది సార్. తలుపు నుంచి కింద లోపలికి గెంటారు సార్. ఇప్పటిదాకా నేను ముట్టుకోలేదు సార్. అయినా సార్ నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు? ఆ కంపెనీలో పని కూడా చేయలేదే. సరే, దిగులు పడకు, నేను చూసుకుంటా. స్మెల్ లేదే, కసగా లేదు, బాదం స్మెల్ లేదు, సో ఇందులో సైనైడ్ లేదు. కానీ ఏం వాడుతుందో అర్థం కావడం లేదు. సరే హర్ష్, నువ్వు దేనికి భయపడకు. ఈ కార్డును ఊతిని భయపడాలనే వాళ్ళు పంపించేళ్ళే. అయినా కూడా నేను దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాను. చెక్ చేసేదంటూ తెలుస్తోంది. సరేనా? చూసుకుందాం. అభిజిత్, ఏమైంది? ఏమైంది అభిజిత్? ఏం లేదులే, అంత కూడా ఆడుకుంటున్నాడు. తను వేసిన వలలో ఇరుక్కున్నాను. నువ్వు అక్కడే ఉండు. కానీ ఏమైంది నీకు? అదేలే, కసగా ఉండే బాదాం స్మెల్. సైనైడా? అవును, సైనైడ్. స్టెప్స్ దిగేటప్పుడు ఆయిల్తో సైనైడ్ని కలిపి కింద పోసాడు. నేను దాని మీద కాలు వేసి పడిపోయాను. సార్, మీరు వెంటనే బయలుదేరి డాక్టర్ ల్యాబ్కి వచ్చేసేయండి సార్. అక్కడ డాక్టర్ చూసుకుంటారు సార్. మీరు త్వరగా వచ్చేయండి సార్. డిలే చేయకండి సార్. అదంతే పర్లేదు, కానీ నాకు కాఫీ తాగాలనుంది. కాఫీ తాగడానికా? చూడు, తప్పకుండా హంతకుడు నన్ను గమనిస్తూ ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నా వెనకాలే వస్తాడు. నేను చనిపోవాలని తన కళ్ళారా చూడడానికి ఆశపడుతుంటాడు. ఒక కాఫీ, అలాగే ఒక చీజ్ క్రోజెంట్.
ఏంటి సార్ ఇంకా రాలేదనుకుంటాను, మీరు వెయిట్ చేస్తున్నారు. కాస్త వెయిట్ చేయి, ఫ్రెడీ వస్తాడు. సార్ జాగ్రత్త సార్, గుర్తుందిగా మీ చేతికి సైనైడ్ ఉంది సార్. గుర్తుందిలే. అరే సార్, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఆకలిగా ఉందో తెలుసు, కానీ మీరు కాఫీ తాకండి సార్, చేతిలో సైనైడ్ ఉంది కదా. ప్లీజ్ సార్ తాకండి సార్. సార్ 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 మీరేం చేస్తున్నారు సార్? సార్ 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 వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ మీ చేతిలో సైడ్ ఉంది సార్. కాసేపు మూసుకుని ఉంటారా? తయా సార్ అంటే సరిగ్గా సార్ కదా అయిపోయినట్టే. ఆ చేతిలో తినాలని చూస్తున్నారు. తయా సార్. అయ్యయ్యో, ఆయనకి ఏమైంది? ఎందుకు అలా పడిపోయారు? అరే, ఎవరు లేపండి. ఏమైంది? ఎందుకు ఇలా అన్నాడు? మీకెవరో తెలుసా? సార్ మీకు అలాగే హాయ్ చెప్పి వెళదాం అనిపించింది. ఓ నైస్. హాయ్ సార్, నేను వెళ్ళొచ్చా? ఏమైంది సార్? అంత అవసరంగా ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వా? అవునరా, నేనే. రే పిచ్చోడా, ఈ సైనైడ్ పట్టుకున్న చోట నేను తినలేదురా, నీకోసమే ఉంచుకున్నానులే. ఇదిగో ఇది నువ్వు తినాలన్నమాట. ఇదిగో ఇది బర్త్డే కదా ఇవాళ. సార్ వద్దు వద్దు సార్, సార్ వద్దు సార్, వద్దు సార్, సార్ ప్లీజ్ సార్. సార్ సార్ అని అతలు నేనే చేశాను సార్. సార్ సార్ చెప్తాను సార్. నిన్ను పని నుంచి తీసేస్తే నువ్వు ఎంత దారుణమైన పని చేస్తావా? అవును సార్, నేను చాలా సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేశాను. కానీ వీళ్ళందరూ నిమిషంలో నన్ను పని నుంచి తీసేశారు. అందుకే సార్ నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రాణాలు తీసేశాను. మంచిగా పనిచేసేవాన్ని ఎవరూ పని నుంచి తీసేయరు. యూస్లెస్ పీపుల్ని ఏ ఒక్కరూ ఉంచుకోరు. నువ్వు 2 హత్యలు చేశావు. చట్టం నీకు కఠిన శిక్షను విధిస్తుంది.